హే, ఇప్పుడు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నేను అయ్యగారిని నా కులదైవం కంటే ఎక్కువగా భావిస్తాను. నా కుటుంబం అంతా ఆయనకి రుణపడిపోయింది. ఓకే. మీతో తాళి కట్టించుకుని నేను ఇంట్లో తాత్కాలిక భార్యలా ఉన్నాను. నాకు సమస్య వచ్చిన ప్రతిసారి నా కోసం నిలబడి మాట్లాడేది ఆయనే. ఓకే. అలాంటి అయ్యగారు కూడా ఏమీ చెప్పకుండా ఆయన పార్టీకి ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారని నేను చాలా బాధపడ్డాను. ఆ దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు, ఆ దేవుడే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అని చాలా కుమిలిపోయాను. అసలు మనిషిని కాలేకపోయాను. కానీ ఇప్పుడు మీరొచ్చి ఆ బాధని తీర్చేశారు. ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్. ఏంటి నిలవేని నువ్వు ఈరోజు కాస్త ఓవర్గా థ్యాంక్స్ చెప్తున్నావు? ఏడోకు ఏడోకు. ఓవర్గా ఏం కాదు, నార్మల్గానే చెప్తున్నాను. ఇంతకు ముందు మీ అమ్మగారితో మీరు గొడవ పెట్టుకున్నప్పుడల్లా నేను మిమ్మల్నే వారించేదాన్ని. ఆవిడ్ని విసిగించడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు సార్. మీరు అక్కడికి వచ్చేసి మాట్లాడిన ప్రతి మాట మనస్ఫూర్తిగా మాట్లాడారు. మీరు నా స్థానంలో ఉండి మాట్లాడారు. నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ మీరు అడిగేశారు. పోనీలే, నేను చేసిన ఈ ఒక్క పనికైనా నువ్వు నన్ను అప్రిషియేట్ చేసావు. గుడ్ 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 గుడ్. ఏంటి సార్ అది? ఏది? ఇప్పుడేదో చెప్పారే, అప్రికేస్. అది అప్రికేస్ కాదు, అప్రిసియేషన్. అంటే ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే మనం మనస్ఫూర్తిగా దాన్నేమంటాం,